is here. I think a musical program is a wonderful way to celebrate your father's life and to record his tremendous contribution. I would definitely say that music is an incredible methodology to enhance health. And you, Dr. Srikanth, have found a beautiful way to combine your pursuit of healthcare with your research of music. So I'm sure that your most revered father's traditions will continue in your own way through you and your wonderful wife. I wish you and the family all his continued blessings. Namaste and thank you. వచ్చిన సంగీత ప్రియులందరికీ మహతి మ్యూజిక్ అకాడమీ తరఫున ఉషాకాంత్ మ్యూజిక్ వైబ్స్కి స్వాగతం. సంగీతం అనేది స్వరాల సమ్మేళనం మాత్రమే కాదు, అది అందరు హృదయాలని తాకే పుణ్యధ్వని. అందుకనే ఈ కార్యక్రమాన్ని మ్యూజికల్ వైబ్స్ అని నామకరణం చేయడం, మరి ఆ గొప్ప ధ్వనిని అంటే ఆ ధ్వని అంటే మనము వైబ్రేషన్స్ రూపకల్పన చేసిన సంగీత సృష్టికర్త, గీతాల రచయిత, గాయకుడు అయినటువంటి మా మామగారు ఉషాకాంత్ గారు సంగీత భాస్కరు. ఆయన తన పెన్ నేమ్లో ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు మా అత్తగారు పేరు జత చేర్చి ఉషాకాంత్ అని 6 దశాబ్దాలుగా తన వంతు కృషితో అనేక మంది గాయకులను తయారు చేశారు. ఆయన అసలు పేరు గుండుమళ్ళ వేదాంతం. నిరంతరంగా ఆయన్ని వివాహమైన తర్వాత చూస్తే ఆయన ఒక వేదాంత ధోరణిలో సంగీతాన్ని ఉపాసన చేసి ఒక వరవడిని సృష్టించారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే 7.5 సంవత్సరాల పోరాటాన్ని ఎదుర్కొని భీష్మాచార్యులాగనమాట ఆయన్ని మేము ఇంట్లో మా అత్తగారు వాళ్ళందరూ ఎవరిని పిలుస్తారంటే ఆయన వేదాంతం ఉషాకాంత్ కాదు, ఆయనది పేరు వ్యాసం అని. వ్యాసం అంటే వ్యాయామం సంగీతం. రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడము, అట్లాగే సంగీతంలో ఆయన చేయడం. అందువల్లనే అనుకుంటాను నేను అనుకునేది శ్రీకాంత్ గారితో కూడా అనుకున్నా, ఆయన పార్షియల్ కోమాలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఆ బ్రీతింగ్ దీనివల్లనే హీ ఎక్స్టెండెడ్ హిజ్ లైఫ్ ఫర్ మోర్ దాన్ 7.5 years. ఆ 7.5 సంవత్సరాలు పోరాటాన్ని సాగించి ఈ మహతి మ్యూజిక్ అకాడమీకి ఆయన వారసులుగా ఒక మహోన్నతమైనటువంటి మార్గదర్శనం చేసి వంశపారంపర్యంగా డాక్టర్ శ్రీకాంత్, శ్రీనిగం, రాధిక, తర్వాత మా అమ్మాయి రోహిణి రెండిచింతల సంగీతం పట్ల ప్రేమను అభిమానాన్ని పెంచుకొని ఆయన వారసులుగా కొనసాగుతున్నారని నేను మీకు సగర్వంగా చెప్తున్నాను. ప్రతి స్వరం, ప్రతి రాగం ఆయన ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి సంధానకర్త ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన సంగీతం మన హృదయాల్లో నిత్యం జీవం పొందుతూనే ఉంటుంది. మనం అందరిలోనూ బాడీలో టాక్సిన్స్ అనేది చూస్తూ ఉంటాం. డాక్టర్స్ని వెళ్ళిన ఈ టాక్సిన్స్ నివారణ చేసుకోవాలి. అందువల్లనే అటువంటి జబ్బుకు నివారణ సంగీతం. దాన్ని ఆస్వాదించి మంచి రసజ్ఞులు కండి, జీవన ప్రమాణాన్ని పెంచుకోండి అని గౌరవార్హమైనటువంటి సంగీత సంధానకర్తకు మనసుమాంజలను అర్పిస్తూ, ఈ సందర్భంగా ఇందాక శ్రీకాంత్ గారు కూడా చెప్పారు, ఆయన ప్రయాణంలో తమ వంతు సహకారాన్ని అందించి ఈరోజు కూడా ఈ సభకు విచ్చేసినటువంటి బిర్లా సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ యానంబాక శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీచక్ర సిమెంట్స్ అధినేత విజయ్ కుమార్ గారికి, టీటీడీ ఎస్విపిసి సిఇఓ మేడపాటి రామలక్ష్మి గారికి, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మా క్లాస్మేట్ అయినటువంటి ఆర్ వెంకటేశ్వర్లు గారికి, అలాగే నా క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ అయినటువంటి ఐవిఆర్ కృష్ణారావు గారికి
ఈ మాహితి మ్యూజిక్ అకాడమీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేటువంటి సహకారాలు చేసి ఈరోజు ఇటువంటి మంచి ఆల్బమ్స్ క్రియేట్ చేయడానికి తోడ్పడినందుకు వాళ్ళకి మనస వాచా కర్మణ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా సభ్యులకి కృతజ్ఞత తెలుపుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం. But we were never like that. We do not know each other. నా పెళ్ళి చాలా ట్రెడిషనల్గా పెళ్లి చూపుల మధ్య అమ్మ నాన్న మధ్య కూర్చుంటే అన్నయ్యలు అక్కలు వదినలు అందరూ తీసుకొచ్చి చాలా చాలా మామూలుగా జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ నా పెళ్ళి పెర్ఫామ్ చేసే ముందరనే మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. సో తెలుగులో ఒక ట్రెడిషన్ ఉంది, తండ్రి పోయిన తర్వాత విదిన్ 1 year లోపల కనుక డాటర్కి పెళ్లి చేస్తే ఆ కన్యాదాన ఫలితం తండ్రికి దక్కుతుంది అని చెప్పి ఒక సామెత. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ మా నాన్నగారు స్వర్గస్థులైన 3 నెలల్లో నాకు పెళ్లి చేయటం వలన నాకు యాక్చువల్గా ఇంకొక ఫాదర్ దొరికారు. గత 20-25 ఏళ్ళుగా మహాప్రస్థానంలో నేను ఎంత షేర్ చేసినా కూడా తక్కువే. మేము చాలా కొట్లాడుకునేవాళ్ళం యాక్చువల్లీ. ఆయన గుంటూరు నుంచి వాస్తవులు, నేను గుంటూరు దాన్ని. మేమిద్దరం పొద్దున్న లేస్తే పండు మిర్చి కారంతో సహా లేకపోతే కాఫీతో సహా చాలా చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఎలాంటి వాదన ఉండేదంటే మా ఇద్దరి మధ్య సంగీతం గొప్పదా నాట్యం గొప్పదా, అసలు ఏమన్నా అర్థం ఉందా? సో ఇదంతా విన్న తర్వాత ఆయన ఒకటే అనేవాళ్ళు, పో, బికాస్ హీ నో మోర్ వాంట్స్ టు ఆర్గ్యూ విత్ మీ. ఐ నో ఐఎమ్ వెరీ స్టూపిడ్. మా మామగారి కంపోజిషన్స్లో చాలా బాగా పాపులర్ లల్లబీస్. అయితే నేను నా పెళ్ళి అయ్యే ముందరనే కూచిపూడి డాన్స్లో డిప్లొమా అంటే గ్రాడ్యుయేషన్ చేశాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి BA డాన్స్ చేశాను. ఒకరోజు ఈ పెళ్లి సందడి అంతా ముగిసిన తర్వాత చాలా సీరియస్గా క్యాసెట్ తీసుకొచ్చి స్టార్ట్ చేసి నేను పంచరత్న కీర్తన మామూలుగా నా ప్రాక్టీస్ కోసం చేయటం మొదలుపెట్టంగానే ఒక రౌండ్ తిరిగి చూడంగానే ఎదురుకుండా షాక్ అయిపోయాను. బికాస్ మా అత్తగారు మామగారు ఇద్దరు సీట్లలో కూర్చొని ఉన్నారు, విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. సో కూచిపూడిలో ఎక్కువగా కృష్ణతత్వం ఉంటుంది, అందుకని మీరందరూ వినే ఉంటారు. లాలిపాటలు ఇవన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలో చాలా పాపులర్. కానీ మా మామగారు రాసిన పాట ఇది లాలి రామ, నాకు చాలా బాగా నచ్చింది. సో నా నాట్యంలో ప్రథమంగా ఈ అంశాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాను. వ్యవస్థాపకులు ఫౌండర్ శ్రీ ఉషాకాంత్ గారి సంస్మరణార్థం వారి అకాడమీ స్థాపించిన మేమందరం కలిసి ఒక మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాము. సాయంత్రం వాటిలో ఉషాకాంత్ గారు బహుముఖ ప్రయాసం. ఆయన లిరికిస్టు, సింగరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. చాలా చాలా ప్రైవేట్ సాంగ్స్, ఆర్ట్ ఫిలిమ్స్, ప్లస్ బ్యాలేస్, చాలా సంగీత బ్యాలేస్ ఆయన రచించి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. వారి కుమారుడిగా నేను నాట్ ఓన్లీ బై డిఫాల్ట్ సింగర్గా, కంపోజర్గా ఉండి ఆయనతో పాటు పెరిగి ఆయన ఆశయాలకు అనుగుణంగా దీన్ని ఈ మహోత్తరమైన ప్రాజెక్టు చాలా ఉన్నాయి. ఆయన స్థాపించి ఆయన చేసిన కార్యాలు ఇవి ముందుకు చేయాలని చెప్పి, తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం. దానికి మా తోటి కళాకారులు, నా సీనియర్స్, నా తోటి ఆర్కెస్ట్రా సపోర్ట్ అందరూ
సహకరిస్తున్నారు. దీనికి నేను ఎల్లప్పుడూ సదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే.